మెడికల్ కాలేజీల వ్యవహారం అండి. యా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం భగీరథ ప్రయత్నం ఆయన చేశారు. హీ కుడ్ సక్సీడ్ డిస్పైట్ కరోనా టైమింగ్ ఉన్నా సరే హీ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ సమ్ 5 మెడికల్ కాలేజెస్ అండ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి 2వ సంవత్సరంలోకి వచ్చేసారు పిల్లలు. నేను ఒకటి చెప్పానండి, కరోనా గురించి చెప్పారు కాబట్టి మనము దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల జిఎస్టీ ఆదాయం కోల్పోయాం కరోనా వల్ల. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ 2,73,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా పంప్ చేయగలిగాం త్రూ వెల్ఫేర్ స్కీమ్స్. సో అది మనీ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ వేరియస్ ట్రాన్సాక్షన్స్లో జిఎస్టీగా మళ్ళీ కలెక్ట్ అయ్యి ప్రభుత్వానికి వచ్చి దేశంలోనే 2 లేదా 3 ప్లేసెస్లో మనం ఉండేవాళ్ళం జిఎస్టీ కలెక్షన్స్లో. ఈరోజు దాదాపుగా 15-16 స్థానానికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు జిఎస్టీ రెవెన్యూస్ కూడా పడిపోయాయి. మరి కోవిడ్లో సక్సెస్ఫుల్ సీఎంగా, మోస్ట్ సక్సెస్ఫుల్ సీఎంగా కూడా 2 లేదా 3 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కోవిడ్ నుంచి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న రాష్ట్రంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల్ని కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఈయనను మెచ్చుకున్నారు. సో అదే క్రమంలో మన రాష్ట్రంలోని వైద్య వ్యవస్థ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది అనేసి హెల్త్ క్లినిక్స్ అనేసి ప్రతి గ్రామానికి కూడా హెల్త్ క్లినిక్స్ కూడా నిర్మాణం చేశారు. ప్లస్ మెడికల్ కాలేజీలు కూడా 17 తీసుకొని వచ్చారు. ఇది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా 1 షాట్లో 17 మెడికల్ కాలేజెస్ రాలేదు చరిత్రలో, రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్. మరి ఎందుకు అంత 17 సంఖ్య ఎందుకు అన్ని తీసుకొచ్చారనేసి క్వశ్చన్ చేయొచ్చు. మరి అంటే మనకున్నది 11 మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. 11 మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అంటే టోటల్గా మనకు 38 మెడికల్ కాలేజెస్ ఉన్న 11 మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అంటే మనకు సమ్ 25% మనకి ఉన్నదంట. మీరు గమనిస్తే జమ్మూ కాశ్మీరు చిన్న రాష్ట్రమా, ఎక్కడో పైన ఉందా, చుట్టూ హిమాలయాల, జనావాసులు చాలా తక్కువ, అక్కడ 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంత పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కేరళ కూడా మనకంటే చాలా చిన్న రాష్ట్రం, 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. పక్కనున్న కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణలో కూడా ఎక్కువే ఉన్నాయి కదా. తెలంగాణలో కూడా నాకు తెలిసి 17 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఉత్తరప్రదేశ్లో 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అస్సాము నార్త్ ఈస్ట్లో ఉన్న వెనుకబడిన రాష్ట్రం, 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అంటే మనకున్నటువంటి 38 మెడికల్ కాలేజెస్కు అదనంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తే మొత్తం 55 అయితే 55లో 28 అంటే 50%. ఇప్పుడున్న 11 ప్లస్ ఈ 17 28 అంటే 55లో 50% గవర్నమెంట్, 50% ప్రైవేటు మెడికల్ కాలేజెస్గా ఉండే పరిస్థితి ఉండేది. సో ఆ విజన్తో ఈ రాష్ట్రంలో మెరిట్ ఉన్న ప్రతి పేద విద్యార్థి రూపాయి ఖర్చు లేకుండా మెడికల్ వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు అవ్వాలి. అప్పుడు పెట్టుబడి లేని ఆస్తి, అంతే ప్రభుత్వ పెట్టుబడితో సంపాదించుకున్నటువంటి ఆస్తి ఆ వైద్య విద్య. వాళ్ళల్లో ఒక సేవాభావం ఉంటుంది. పేదలకు వైద్యం చేయాలనేటువంటి అంకిత భావంతో వాళ్ళు పనిచేస్తారు. ఏ గ్రామానికి పంపించినా ప్రభుత్వం వాళ్ళు వెళ్తారు. ఏ మండలంలోని ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్కి పంపించినా, ఏ సిఎస్సికి పంపించినా వెళ్తారు, పని చేస్తారు. ఈ కోట్లు పెట్టుబడి పెట్టి కార్పొరేట్ కాలేజెస్లో డాక్టర్స్ అయిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్లోనే పనిచేస్తారు, సిటీల్లోనే పనిచేస్తారు. లేదా వాళ్ళు సొంతంగా నర్సింగ్ హోమ్లు పెట్టుకుంటారు, లక్షలు వసూలు చేస్తారు. అంటే చివరికి అల్టిమేట్గా లబ్ధి జరిగేది పేదలకే. పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారు. మీకు ఈ 17 మెడికల్ కాలేజ్ గమనిస్తే సంవత్సరానికి 4,250 సీట్లు. అంటే తొలి సంవత్సరం 50 సీట్లు ఇస్తే 2వ సంవత్సరం 100 ఇస్తారు. అలా పెరుగుతా పోతే 5వ సంవత్సరం నుంచి 250 సీట్స్ పర్ కాలేజ్, అంటే 4,250 సీట్లు. 700 పైన సరెండర్ చేసిందిగా గవర్నమెంట్ చేశారు. అంటే రాబోయే 25 సంవత్సరాల్లో అదనంగా 1,00,000 మంది డాక్టర్లను గవర్నమెంట్ కాలేజెస్ నుంచి అందజేసేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు పోగొడుతూ ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆలోచనల్లో ఎంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలా వ్యక్తిగతంగా తమకి, ప్రభుత్వానికి కాదు. మీకు సో ఈ ప్రైవేటైజేషన్ అనేది దేశంలోని మొత్తం మేధావులందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి విషయం. నాకు తెలిసి ఇది నేషనల్ ఎజెండాగా నేను భావిస్తున్నాను.
గతంలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేసేటువంటి విషయంలో సో ఆయన పదవే పోగొట్టుకున్నారు, రాజీనామా చేశారు. అవును. నిజంగా సిగ్గుంటే వీళ్ళు చేసినటువంటి ఈ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. కానీ టెండర్లు పిలిచి పీపీపీ మోడల్లో దాంట్లో రాశారు చూసారు, ఆ క్లాజు ఏడాదికి ఎకరానికి 100 రూపాయలు లీజ్ అమౌంట్ అని రాశారు. అవును, మొత్తం 221 ఎకరాలు 4 కాలేజీలు, ఫేజ్ 1లో 4 కాలేజీలు KPMG వాళ్ళు ఇచ్చారు. అంటే స్ట్రైట్ అవే ఈ బ్యాలెన్స్ 26,100 రూపాయలు సక్సెస్ఫుల్ బెటర్ ఇస్తే వాళ్ళకి అయిపోతాయి అవి. అంటే మీరు 26,000 అందరూ కడతారు, మీరైనా కడతారు, నేనైనా కడతారు. అంటే వాళ్ళకి స్ట్రైట్ అవే మీకు ఉచితంగా యాజ్ అండ్ వేరియస్ కండిషన్లో అప్పచెప్తున్నాము, మీరు అది కట్టేసుకోండి, 99 సంవత్సరాల పాటు ప్రజల మీద పడి దోచుకోండి. 66 ఏళ్ళకి ఇచ్చారు. 66 ఏళ్ళు. ఇంకా బ్యూటీ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఏంటో దాంట్లో ఒకటి చూడండి, నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గరికి పోయి లాబింగ్ చేసుకోవటం, ఇతరత్ర ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకరించాలని చెప్పి రాశారు. జీపీఏ కూడా ఇస్తారు, మీకు మీరే చేసుకోవచ్చు అని కూడా జీపీఏ కూడా ఇస్తారు. అంటే 66 సంవత్సరాల పాటు దోచుకునేదానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఉండేది ఇంకో 3 ఏళ్ళు, వీళ్ళు ఒక 3 ఏళ్ళు. జగన్ గారు అదే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, ఎవరైనా ఈ దోపిడీ ఆలోచనలతో ఈ దోపిడీ విధానానికి వంతపాడి తాము ఈ దోపిడీలో భాగస్వామ్యం కావాలని ముందుకు వచ్చి టెండర్లు వేస్తే ఆ బిడ్డర్లకు ఒకటే హెచ్చరిస్తున్నా అని జగన్ గారు చెప్పారు. రేపు మేము వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది, మేము ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి ఉచితంగానే వైద్యం చేస్తాము అని చెప్పారు. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు వెంబడే ఏం మాట్లాడారు విన్నారుగా, మీ తాత కూడా ఏం చేయలేడు. సత్యకుమార్ గారికి గాలిలో ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఆయన కళలో కూడా ఊహించున్నాడు ధర్మవరం వచ్చి ఆయన గెలుస్తాడనేసి. సో ఆయనకి ఫ్రీగా మంత్రి పదవి వచ్చింది, ఫ్రీగా ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఆయన ఢిల్లీలో కూర్చొని లాబింగ్లు చేసుకుంటే వారానికి 1 రోజు 2 రోజులు ధర్మవరం వచ్చిపోతా ఉన్నాడు. ఆయన ఏమైనా మాట్లాడగలుగుతాడు. వాళ్ళ జగన్ గారి తాత కాదు, 3 సంవత్సరాల తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు సత్యకుమార్ ఈ రాష్ట్రంలో ఉంటాడా, ఈ దేశంలో ఉంటాడా ఎక్కడనేది. సో కాబట్టి ఈరోజు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఈ విషయంలో ప్రభుత్వం కేవలం దోపిడీ అనే ఒక ఆలోచనతోనే, ఓన్లీ ఎక్స్టార్షన్ చేసేటువంటి ఆలోచనతోనే చేస్తూ ఉంది. గత ప్రభుత్వం 2014-19లో ₹6.40 ఒక యూనిట్ కరెంటు కొనింది. జగన్ గారు వస్తేనే ఆ పీపీఎల్ అన్ని రద్దుపరిచారు. రద్దుపరిచి ₹2.49 మాత్రమే నేను కొంటాను అన్నారు. చాలా కంపెనీలు ముందుకు వచ్చి పవర్ సప్లై చేసేవి. సో ఈ హెస్ ప్రూవెన్ రైట్. తర్వాత జగన్ గారిని దేశం ఆదర్శంగా తీసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా పవర్ టారిఫ్స్ పడిపోయాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా రద్దుపరుచుకొనేసి ఆ పీపీఏలో ఏదైతే రేట్స్ మెన్షన్ చేశారో పాత అగ్రిమెంట్లో దాన్ని నెగోషియేట్ చేసుకొని కట్ డౌన్ చేసుకున్నారు. సో ఇది కూడా చేస్తారు తప్పనిసరిగా. నీకు ఒకటే చెప్తాను, మీకు రాష్ట్రంలో ₹1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినటువంటి నిర్ణయం అది, ఆ పీపీఎల్ రద్దు. ఇప్పుడు కూడా ఇదే రాబోయే 66 సంవత్సరాల పాటు పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేటువంటి అవకాశము ఈ ప్రైవేట్ కంపెనీలకు చంద్రబాబు గారు ఇస్తూ ఉన్నారు. జగన్ గారు రాగానే అవి రద్దుపరుస్తారు, పేదలకు ఉచిత వైద్యం ఇస్తారు.